నంద్యాల జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరదోధృతి కారణంగా మహానందికి రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రకాశం, కడప జిల్లాల నుంచి గాజులపల్లి మీదుగా వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బ్రేకింగ్ చూస్తున్నాం. నంద్యాల జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. అటు పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా మహానందికి రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రకాశం, కడప జిల్లాల నుంచి గాజులపల్లి మీదుగా వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధర్నీ కిషోర్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ధర్నీ కిషోర్. నంద్యాల జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనపడుతుంది. దీంతో జనజీవనం స్తంభించిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క అధిక వర్షాలకు వాగులు పొంగని పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో ఇటు మహానందికి రాకపోకలు బంద్ అయ్యాయి. ఒకవైపు ఇటు ప్రకాశం జిల్లా, కడప జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా గాజులపల్లి మీదుగా వస్తూ ఉంటాయి. అయితే ఈ వాహనాలు రావడానికి ఈ యొక్క నీరు వాగు రోడ్డు మీదకి వచ్చి ప్రవహిస్తూ ఉండటంతో అక్కడ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. మరొక వైపు ఇదే వర్షాల వల్ల ఉయ్యాలవాడ మండలం రూపనగుడి చెరువు వద్ద కూడా వాగు పొంగి పొర్లుతూ ఉండటంతో పొద్దుటూరు నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా అక్కడ నిలుపు చెప్పిన పరిస్థితి. ఇక్కడ ఒక బస్సు కూడా నీళ్లలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులందరినీ కూడా స్థానికులు హడావిడిగా అక్కడి నుంచి, అంటే సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అధిక వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతుండటంతో అక్కడక్కడ కూడా నంద్యాల జిల్లాలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ జనజీవనానికి స్తంభింపజేస్తున్నాయి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క వాగుల ఉధృతి తగ్గితే తప్ప మరి రాకపోకలన్నీ సజావుగా సాగే పరిస్థితి లేని పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు. సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ కిషోర్. ఉమ్మడి అనంతపురం జిల్లా ఇద్దరు